తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన కనుక పొత్తు పెట్టుకుని ముందుకు వెళ్తే జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటి? ఒకటి, ఆయన ఈవెన్ తాజా సిద్ధం సభలు మూడింట్లో కూడా తెలుగుదేశం అధినేత చంద్రబాబుని, అట్లాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ని నిందించారు. మొన్నటి రాప్తాడు సభలో మాత్రం ఒక కేంద్ర పార్టీని కూడా పెట్టుకుని వెళ్తోంది అన్నారు. కానీ నరేంద్ర మోడీని కానీ, కేంద్ర ప్రభుత్వాన్ని కానీ, భారతీయ జనతా పార్టీని కానీ ఒక్క మాట అలా. గతంలో చంద్రబాబు గారు అయితే బీజేపీ నుంచి అవతలకు వచ్చినప్పటి నుంచి తిట్టింది తిట్టకుండా తిట్టారు. అదంతా అందరికీ తెలిసినటువంటి. ఇది అప్పటికి ఇప్పటికీ ఉన్నటువంటి తేడా. ఇది ఒక ఎత్తు అయితే, ఇప్పుడు ఒకవేళ ముగ్గురు పొత్తు పెట్టుకుంటే, క్రిందటిసారి చంద్రబాబు చెప్పినట్టుగా మాకేమి ఇవ్వలేదు, రాష్ట్రానికి మట్టి నీళ్లు పోశారు, ఇట్లాంటివి చెప్తారా? లేదా తను కేంద్రం ఇచ్చినవి చెప్తారు? ఇచ్చినవి అయితే ఈ రోజు వరకు చెప్పలేదు. ఇప్పుడు కేంద్రం సర్వశిక్ష అభియానికి ఇచ్చిన నిధులతో నాడు నేడు కట్టారనో, లేకపోతే గ్రామీణ ప్రాంత ఆసుపత్రులు ఏవైతే ఉన్నాయో అందులో కేంద్ర ప్రభుత్వం వాటానే మేజర్గా ఉందని ఎవరికైనా చెప్పారా? ఇచ్చారని చెప్పలా, ఇవ్వలేదని కూడా నిందించరా. ఇచ్చారని చెప్పలేదు, ఇవ్వలేదని నిందించలేదు. వీళ్ళకి సంబంధించి ఇచ్చేటువంటి డబ్బులుగా. ఇప్పుడు ఇక మరి ఆయన అటాక్ ప్రారంభిస్తారా? చూడాల్సి ఉంది.